ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనే ప్రథమ కర్తవ్యమని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్పారు. పెందుర్తి జోన్ 96వ వార్డు పరిధిలోని పులగవానిపాలెంలోని నల్లకార్వి మహాలక్ష్మీనగర్, బీసీ కాలనీ, హనుమాన్ గుడి, సూర్యానగర్ తదితర ప్రాంతాలతో జీవీఎంసీ నిధులతో సుమారు 3.46 కోట్లతో సీసీ రోడ్, సీసీ కాలువలు, బ్యాంక్ క్వార్టర్లు, అదేవిధంగా ఆర్టీసీ సిట్టింగ్ బెంచీలు, జిమ్ పరికరాలు మొదలైనవన్నీ ప్రారంభోత్సవం చేశారు. అయితే నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పన ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటుందన్నారు. ఈవేళ లాస్ట్ పెండింగ్ వర్క్లు అనుకుంటా, దాంట్లో భాగంగా పార్క్కి 50 లక్షలు కేటాయించడం జరిగింది. ఏదైతే ఈ 2 రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ 2 రోడ్లకు కూడా 40 లక్షలతో ఈ నల్లక్వారీలో మ్యాక్సిమం వర్క్లన్నీ పూర్తి అయ్యే పరిస్థితి అయినప్పటికీ ఇంకా చిన్న చిన్న పెండింగ్లు ఉన్నందుకు చెప్పడం జరిగింది. అవి కూడా గ్రాంట్ అయిపోయాయి. అంటే ఒక ప్లాన్గా వెళ్తేప్పుడు ఎవరైనా ఒక విధానాన్ని తీసుకుంటే, నేనైతే అపోజిషన్లోనే ముందుగా ఆలోచించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను తక్కువ టైం తిరిగినప్పటికీ అవన్నీ పూర్తి చేసుకున్నానని ఒక గర్వంతో ఇవాళ ఒక మేయర్గా ఈ వార్డు నుంచి వెళ్ళే ఒక పీలాశ్రీనిగా నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ముందు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే వివిధ కార్యక్రమంలో ఈ వార్డులో పెట్టడం జరిగింది. దాంట్లో 3,50,00,000 టోటల్గా రోడ్లు కూడా ముందుగా పూర్తి చేయడం, పూర్తి చేశాక కూడా కొన్ని కొబ్బరికాయలు కొట్టడం. మా ఎమ్మెల్యే గారిని కూడా అడిగితే, అన్నా నువ్వు గుడి కొబ్బరికాయలు అని నాకు ఎప్పుడు కూడా సహకరించి ఎమ్మెల్యే గారు తీసుకునే విధానం కానీ, ఇక్కడ ఎంపీ కానీ, ప్రజలు కానీ ఎప్పుడు కూడా ఒక అంకిత భావంతో కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో అందరూ బాగుండాలనేది నా కోరిక. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఇంటింటికి కూడా ఒక్కొక్కరు ఇవాళ రావడం అంటే అది గర్వకారణం. ఏది కూడా అవదనుకుంటా అవకాశం ఉన్నంత వరకు పూర్తి చేయనందుకు, ఒక మంచి ఉద్దేశంతో చేసినందుకు నాకు ఆ భగవంతుడు